మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా చూసారా అండి? మగవాళ్ళు ఆడవాళ్ళ మీద జాలి పడతారు. ఆడవాళ్ళు ఉంటారే కొంతమంది, అందరూ అని చెప్పను, కొంతమంది ఎట్లా చేస్తారంటే, నేను విషయం చెప్పుకోకుండా మీకు ఏదో స్టోరీ చెప్తున్నా చూడండి. నేను ర్యాపిడోకి వచ్చాను, చర్చికి వెళ్ళేసి వస్తా ర్యాపిడో చేసుకుందామని ర్యాపిడోకి వస్తే ఇద్దరు లేడీస్ బుక్ చేసుకున్నారు. అయితే నేను ఇద్దరు చేసుకుని ఎంతమంది చేసుకున్నా, నేను ఒక్కరినే కదా ఎక్కించుకునేది. వాళ్ళు లొకేషన్లో బ్యాక్ సైడ్ చూపిస్తే నాకు లొకేషన్ ఎక్కడికి చూపిస్తుంది అక్కడికి వెళ్ళి నుంచుంటాను కదా. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి నుంచున్నావేంటి, నువ్వు అదేంటి ఇదేంటి, ఈ ఆడవాళ్ళంతా ఇట్లనే చేస్తారు అని అంటుంది. మరి ఆమె ఆడదు కాదా చెప్పండి? క్యాన్సిల్ చేసేసాను, నేను పోలేదు, క్యాన్సిల్ చేసేసాను. అంటే మనస్తత్వం చెప్తున్నానండి. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, అట్లాగా ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు ఉంటారు. ఇప్పుడు నాకు వేరే బుకింగ్ వచ్చింది, జెంట్స్ వాళ్ళు ఆటో బుక్ చేయపోయి స్కూటీ బుక్ చేసుకున్నారంట. వాళ్ళు ఇక్కడ ముసాపేట రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కుకట్పల్లి వెళ్ళాలి. అయితే 63 అంత అయింది, నాకు 45 చూపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చేంజ్ అవుతుంది. చూడండి వాళ్ళకి వీళ్ళకి తేడా, లేడీస్కి జెంట్స్కి తేడా చూడండి. ఎట్లా అంటే వాళ్ళు నాకు డ్రాప్కి రాలేదు, వాళ్ళు ఓటీపీ ఇచ్చారు, ఓటీపీ ఇచ్చి నాకు అమౌంట్ పే చేసేసారు. చూడండి వాళ్ళకి వీళ్ళకి తేడా. ఆడదానికి ఆడదే శత్రువు అంటారు కదా, మగవాళ్ళకి ఆడవాళ్ళకు ఉన్న తేడా ఇదే. ఎందుకంటే నేను ఎప్పుడు నన్ను తిడతారు అందరూ, ఆడవాళ్ళని ఎందుకు అట్లా తిడతావని. మరి ఉంటారండి ఇట్లాగా. నాకు ఎక్కువ ఇసుకించేది ఆడవాళ్ళు ఇసుకిస్తారు, మగవాళ్ళు ఇసుకిచ్చారు నన్ను. ఎవడో ఉంటాడండి ఒక్కొక్కడు, అందరూ ఉండరు. వాళ్ళ ఊరికి నాకు 63 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నేను వాళ్ళకి రుణం ఉండిపోయినట్టే కదా. అట్లాగా నన్ను అక్కడికి ఎంత 2 కిలోమీటర్లు ఊరికే వెళ్ళానండి వాళ్ళ దగ్గరికి. దేవుడు ఆ డబ్బుల్ని ఇక్కడ నాకు ఏదోలా చేసేసాడు. అట్లా ఉంటారు. ఇప్పుడు నా టైం పూర్తి అయ్యే వరకు నేను ఇక్కడే కూర్చోవాలి. సెకండ్స్ పడ్డది ఇప్పుడు. అది అట్లా ఉంటుంది అన్నమాట. వాయిస్ ఎట్లా వచ్చిందో తెలియదు, వాగేసానంతే, సారీ.